ఇప్పుడు ఒక సింపుల్ కమ్ ఇంట్రెస్టింగ్ సమ్ చేద్దాము. సాల్వ్ y dash is equals to yx plus y given y of 1 is equals to 0. Find y of 1.1 and 1.2 by టైలర్ సిరీస్ మెథడ్ వచ్చింది. ఫస్ట్ గివెన్ రాస్తాం. ఏమి ఇచ్చిండు? y dash దట్ ఈజ్ x ప్లస్ y. ఇది ఫంక్షన్ ఆఫ్ f of x y అయిపోయింది. ఇంకేమి ఇచ్చిండు? y of 1 ఈక్వల్స్ టు 0. సిన్స్ ఇది ఏ ఫామ్ అని చెప్పిన y ఆఫ్ x నాట్ ఈక్వల్ టు y నాట్, ఇంతే కదా. ఇట్ ఇంప్లైస్ x నాట్ ఎంత 1, y నాట్ ఎంత 0 వచ్చేసింది మనకి. ఇప్పుడు మనకి ఇంకేం వాల్యూ కావాలి? హెచ్ వాల్యూ కావాలి కదా ఫార్ములా రాయాలంటే. హెచ్ ఎంత తీసుకుంటాం? ఫస్ట్ ఎంత కనుక్కోమన్నాడు? 1.1 కనుక్కోమన్నాడు. ఇక్కడ ఎంత సెకండ్ లిమిట్? 1.2 కనుక్కోమన్నాడు. డిఫరెన్స్ ఎంత? 0.1 కదా. లేకపోతే ఇంకో లాగిట చూసుకోవచ్చు. ఈ y ఆఫ్ 1 కదా మనకి కావాల్సింది. y ఆఫ్ 1.1 కావాలి కదా. 1.1 అంటే ఎంత? y ఆఫ్ x నాట్ ప్లస్ హెచ్. x నాట్ ఎంత ఇచ్చిండు? 1 ప్లస్ 1.1 రావాలంటే ఎంత చేయాలి? 0.1. లేకపోతే y ఈక్వల్ టు x నాట్ ప్లస్ హెచ్ అని రాసుకున్నాం. ఎట్లా రాసుకున్నాం? మనకి ఇంతే. x నాట్ ఏమో 1, దీంతో వచ్చింది హెచ్ అనేది 0.1 రాసినాం. ఇప్పుడు మనం ఏమేమి కావాలి మనకి? ఇప్పుడు y నాట్ డాష్, ఫస్ట్ y డాష్, y డబల్ డాష్, y త్రిబుల్ డాష్, y 4 డాష్, ఫోర్త్ డాష్, డెరివేటివ్ ఆఫ్ y 4 టైమ్స్. ఇది మనం రఫ్లో చేసుకుంటాము, అందుకని వేరే మార్కర్తో చేసిన. ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ని y డాష్ ఈక్వల్ టు x ప్లస్ y అయిపోయింది. దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. ఆల్వేస్ ఎక్సే కదా. y అనేది వేరే వేరియబుల్ అవుతుంది, కాన్స్టెంట్ కాదు. y డబల్ డాష్ ఈక్వల్స్ టు dy బై డిఎక్స్ ఆఫ్ x ఎంత? ఇక్కడ dy బై డిఎక్స్ ఆఫ్ x ఎంత? 1 కదా. 1 ప్లస్ dy బై డిఎక్స్. dy బై డిఎక్స్ అంటే ఏం రాయచ్చు? y డాష్ రాయచ్చు. ఇదేంది? y డబల్ డాష్. మళ్ళీ దీన్ని ఏం చేస్తాం? అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుంది? డబల్ డాష్ కాస్త త్రిబుల్ డాష్ అవుతుంది. dy బై డిఎక్స్ ఆఫ్ k ఎంత? 0, అంతే కదా. సో ఏమవుతుంది? 0 ప్లస్ y డబల్ డాష్ కదా. y డాష్ ఉన్నది, మళ్ళా డెరివేటివ్ చేస్తాం, y డబల్ డాష్ అవుతుంది. మళ్ళా మనకు y4 గీట కావాలి. అగైన్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. y ఫోర్త్ డాష్ ఈక్వల్స్ టు y త్రిబుల్ డాష్. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చింది? y డాష్ వచ్చింది, y డబల్ డాష్ వచ్చింది, y త్రిబుల్ డాష్ వచ్చింది, y ఫోర్త్ డాష్ వచ్చింది. అందులో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? y నాట్ వాల్యూ వేస్తున్నాం. ఎందుకు వేస్తున్నాం అంటే y 1.1కి వేస్తున్నాం కదా. చూపిస్తా కానీ. ఇప్పుడు దీన్ని 1, దీన్ని 2, దీన్ని 3, దీన్ని 4, 3, 2, 1 అనుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తాము? y ప్లేస్లో y నాట్ పెడుతున్నాం. y నాట్ ఈక్వల్ టు x నాట్ ప్లస్ y నాట్. x నాట్ వాల్యూ ఎంత ఉంది? 1 ప్లస్ 0 దట్ ఈజ్ 1. ఇది y నాట్ ఎంత? y నాట్ డాష్. ఇప్పుడు y నాట్ డబల్ డాష్. సబ్స్టిట్యూటింగ్ ద గివెన్ కండిషన్స్. అంతే. ఇప్పుడు ఏమవుతుంది? y నాట్ డబల్ డాష్ కదా, అంటే ఎంత? 1 ప్లస్ y నాట్ డాష్ ఎంత? 1 కదా. 1 దట్ ఈస్ 2, అంతే కదా. ఒకసారి రాద్దామా? y నాట్ డాష్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 1 ఇట్ ఈస్ ఈక్వల్స్ టు 2. y నాట్ త్రిబుల్ డాష్ అంటే ఎంత? y నాట్ డబల్ డాష్ అంటే ఎంత వస్తుంది? 2 వస్తుంది. y నాట్ ఫోర్త్ డాష్ ఎంత?
y0 ట్రిపుల్ డాష్. y0 ట్రిపుల్ డాష్ అంటే ఏముంది మీద 2 ఉంది. దీని వాల్యూస్ వచ్చేసినాయి కదా 1 2 2 2. అలా డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక ఇప్పుడు ఏం రాస్తాం బై టేలర్స్ సిరీస్ అని రాస్తాం. ఏం తెలుసు సిరీస్ yn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు yn ప్లస్ 1 బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ yn డాష్ ప్లస్ h² బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ yn డబల్ డాష్ ప్లస్ h³ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ yn ట్రిపుల్ డాష్ ప్లస్ h⁴ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ yn ఫోర్త్ డాష్. ఇప్పుడు ఎన్ని ప్లేస్లు ఎంత పెట్టుకుంటున్నాము ఆల్రెడీ మనం 0 పెట్టుకున్నాము. అప్పుడు ఎంత వస్తుంది y1 వాల్యూ వస్తుంది. అప్పుడు n ఈక్వల్స్ టు 0 కాడ వేస్తున్నాం. y0 ప్లస్ h బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డాష్ ప్లస్ h² బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 డబల్ డాష్ ప్లస్ h³ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 ట్రిపుల్ డాష్ ప్లస్ h⁴ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ y0 ఫోర్త్ డాష్. y1 అంటే అకార్డింగ్ టు ఏమొస్తుంది మనకి 1.1 వాల్యూ కదా. సో y0 అంటే ఎంత 0 ప్లస్ h ఎంత ఉంది ఇక్కడ h అంటే ఎంత తీసుకున్నాం 0.1 కదా. 0.1 బై 1 y0 డాష్ అంటే 1. ఒక్క నిమిషం ఆగండి. ఇట్లా ఎగ్జామ్లో రాకు మార్క్స్ నీట్నెస్కే మార్క్స్ ఇస్తారు. y1 కదా y1 చేద్దాం. y0 అంటే ఎంత నార్మల్ y0 కదా. నార్మల్ y0 0 ప్లస్ h అంటే 0.1 బై 1 ఫ్యాక్టోరియల్ 1 y0 డాష్ ఎంత వచ్చింది ఇంటూ 1 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ 2 yn డబల్ డాష్ y0 డబల్ డాష్ ఈజ్ 2. ఇట్ ఈజ్ ఆల్సో 2. 0.1 క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 6 కదా ఇంటూ 2 ప్లస్ 0.1 పవర్ 4 బై 4 3 2 4 3 are 12 12 2 are 24 ఇంటూ 2. yn అంటే ఎంత 1.1 ఈక్వల్స్ టు చలో క్యాల్సిన్ యూజ్ చేద్దాం. ఇక అవును ఏమేమి కావాలి 0.1 ఇంటూ 1 ప్లస్ 0.1 స్క్వేర్ బై 2 ప్లస్ 0.1 అవ్వండి తప్పు 0.1 ప్లస్ 0.1 స్క్వేర్ బ్రాకెట్ పెడదాం. మళ్ళీ సింటాక్స్ ఎర్రర్ వస్తే కష్టం అట్లా. ఇంటూ 2 ప్లస్ 0.1 పవర్ 3 బై 6 ఇంటూ 2 ప్లస్ 0.1 పవర్ 4 బై 24 ఇంటూ 2. ఆన్సర్ ఎంత వచ్చింది 0.1103334. ఎంత వచ్చింది ఆన్సర్ 0.1103. 4 డిజిట్స్ చాలు మనకి. మిగతా మొత్తం వాల్యూ ఎంత వచ్చింది 4 డిజిట్స్ అయితే మస్తు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఇది వచ్చింది కదా
ఈ ఈక్వేషన్ నుండి ఇది ఈక్వేషన్ ఏది అనుకుందాం, ఫిఫ్త్ అనుకుందాం, ఫిఫ్త్ అనుకుందాము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఇదేంది x1 అయిపోతుంది 1.1. ఇది గిట్ట ఏముంది, ఇది y1 కదా, ఏమవుతుందంటే y ఆఫ్, దీన్ని మనం సెకండ్ స్టెప్కి తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది y1లో అవుతుంది, ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. y ఆఫ్ x1 ఈక్వల్స్ టు y1 అని కన్సిడర్ చేసుకుంటాం. x1 ఆల్రెడీ 1.1 మనకు తెలిసిందే, x0 ప్లస్ h చేస్తాం, y1 ఎంత వస్తుంది 0.1103, ఇంతే కదా. దీనికి ఒక డబ్బా గీద్దాం. డబ్బా గీసినాక ఏం చేస్తామంటే ఇప్పుడు y2ది చేయాలన్నాం అనుకోండి, బై సబ్స్టిట్యూటింగ్ y1 దట్ ఈజ్ 0.1103 ఇన్ 2 ఏదేది y1 డాష్ ఇట కావాలి కదా, ఇన్ 1 2 3 4 కండిషన్స్. అప్పుడు ఏమొస్తుంది చూద్దాం ఆగండి. ఇంతే కదా x1 y1. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం, 1.1 ప్లస్ 0.1103 ఎంత వస్తుంది అంత రాస్తాం. 1 ప్లస్ రాయాలి కదా, మర్చిపోయా, 1.1 ప్లస్ 0.1103 డైరెక్ట్ గిట చేయొచ్చు. 1.1 ప్లస్ 1 2103, 1 ప్లస్ 2 1.2103, 2.2103. మళ్ళీ ఇప్పుడు y1 డబల్ డాష్ కదా, y1 డబల్ డాష్ అంటే 2.2103, 2.2103. ఇప్పుడు ఏం చేస్తాం మళ్ళా బై టేలర్ సిరీస్. ఏమొస్తుంది, y ఆఫ్ 1.1 ప్లస్ 0.1 ఈజ్ ఈక్వల్స్ టు y అన్న కదా. ఇప్పుడు ఏమొస్తుంది y1, ఎందుకంటే మనం ఫస్ట్ టర్మ్ అయిపోయింది కదా, సో n అనేది ఎంత ఇక్కడ 2, అంతే కదా, n వాల్యూ అనేది 2. సో y ఆఫ్ 1.2కి వేస్తున్నాం, 1.1 ముందే అయిపోయింది, అది n ఈక్వల్స్ టు 0కి, ఇది n ఈక్వల్స్ టు 1కి. మిస్టేక్స్ అయితేనే ఉంటాయి, నేను ఇప్పుడే అయిపోయింది కదా ఒకటి గిట. ఈక్వల్స్ టు yn ప్లస్ h బై 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ yn డాష్ ప్లస్ h స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ y డాష్ y1 డబల్ డాష్ h క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 ట్రిపుల్ డాష్ ప్లస్ h పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ y1 ఫోర్త్ డాష్. ఇప్పుడు y ఆఫ్ 1.2 ఈజ్ ఈక్వల్స్ టు y1 అంటే ఎంత 0.1103, h వాల్యూ ఎంత అవుతుంది 0.1 అవుతుంది, ప్లస్ ఎందుకంటే ఇక్కడ మారేది ఖాళీ టర్మ్ వాల్యూ, విత్ మాత్రం సేమే కదా, 0.1 బై 1 y1 డాష్ 1.2103 ప్లస్ 0.1 హోల్ స్క్వేర్ బై 2 ఇంటూ y1 డబల్ డాష్ 2.2103 ప్లస్ 0.1 whole cube by 3 factorial 6 3 2s are 6 into y1 2.2103 plus 0.1 whole power 4 by 4 over 3 is 12 12 to the 24 2.2103. మళ్ళా క్యాల్సి అన్ని వాల్యూస్ క్లిక్ చేసినాం అనుకోండి, ఏమొస్తుంది 0.1103 ప్లస్ 0.1 బై 1 ఇంటూ 1.2103 ప్లస్
0 bracket start 0.1 bracket close power 2 denominator లో by 2 bracket లో 2.2103 plus 0.1 power 3 by 6 into 2.2103 plus bracket 0.1 4 by 24 to 2.2103 వస్తలేదు. సో ఈ టర్మ్ది మొత్తం తీసేద్దాం. ఆ టర్మ్ మొత్తం తీయాలంటే మొత్తమే పోవాలి. ఏం కాదు, ఇక్కడ ప్లస్ వరకు తీసేయచ్చు. ఇక్కడ వరకు ఎంత వస్తుందో రాసి ఈవెన్ క్యాల్సీ హ్యాస్ దే ఇట్స్ ఓన్లీ 0.2427 ప్లస్ 0.1 పవర్ 4 by 24 into 2.2103. ఇందులో ఏముండదు, ఒక్కసారి అర్థమైతే ఆడుకోవచ్చు. అర్థం కాకపోతే మళ్ళీ చూడరు వీడియో. 0.2427 ప్లస్ బ్రాకెట్ స్టార్ట్ 0.1 power 4 divided by 24 into 2.2103. ఎంత వస్తుంది? 0.2427 వచ్చింది ఆన్సర్. ఇంతే ఆన్సర్. ఇందులో ఏముంటుంది? ఖాళీ క్యాల్సీ ప్రొసీజర్ గుర్తుపెట్టుకుంటే మస్తు. హెచ్ వాల్యూ అయితే ఎప్పుడు మారదు, కాన్స్టెంట్ ఉంటుంది అకార్డింగ్ టు ద ప్రాబ్లం. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.